హాయ్ హలో నమస్తే, నేను మిశ్రీ విజయ్ సార్. మిశ్రీ విజయ్ సార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే విద్యార్థులు ఎక్కువగా నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ ఎస్ఐకి అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య, ఎక్కువగా ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతికి సంబంధించినటువంటి చాలా స్కూల్స్ అనేటువంటి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లవాళ్ళు చదివినటువంటి స్కూల్ అనేటువంటిది క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఆ 1 నుంచి 5వ తరగతి మధ్యలో లేదా 1 to 2 కానీ 1 to 3 కానీ 1 to 5 కానీ ఈ క్లాసెస్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్స్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఒక సమస్య అనేటువంటిది మారింది. మనకి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అడిగింది. ఇందులో భాగంగా 1 to 7 అంటే ఇంచుమించుగా డిగ్రీ వరకు అప్లై చేయాలి. ముఖ్యంగా మ్యాండేటరీ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి 1 to 7 స్టడీ సర్టిఫికెట్లు అనేటువంటిది మ్యాండేటరీ చేసింది. మరి ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతికి సంబంధించి లేదా 3వ తరగతికి సంబంధించి ఆ పాతకాలం నాటి స్కూల్స్ అనేటువంటిది క్లోజ్ అయిపోతే ఇప్పుడు విద్యార్థి అనేటువంటిది ఏం చేయాలి? దీనికి ప్రభుత్వం ఒక 3 రకాలైనటువంటి మీకు నిబంధనలు అనేటువంటిది ఒక సూచనలు అనేటువంటిది చేయడం జరిగింది. మొదటిది ఏంటంటే బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్ తీసుకురావటం. ఇది మన ఎంఈఓ మండలంలో ఉండేటువంటి ఎంఈఓ గారు కానీ లేదా జిల్లా స్థాయిలో ఉండేటువంటి డివిఓ గారిని కానీ సంప్రదించి మన మూసివేసినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా బోనఫైడ్ సర్టిఫికేట్ అనేటువంటిది పొందడం. ఇక రెండవ సూచన ఏంటంటే తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్, దీన్ని నాన్ స్టడీ సర్టిఫికేట్ లేదా లోకల్ సర్టిఫికేట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీరిది సంప్రదించి అయ్యా మా స్కూల్ ఇట్లా క్లోజ్ అయిపోయింది, మాకు మరి రెసిడెంట్ సర్టిఫికేట్ లోకల్ సర్టిఫికేట్ అప్పగించాలని వారికి అప్లై చేసుకుని ఆ సర్టిఫికేట్ మీరు మరి మీ యొక్క నోటిఫికేషన్ సమయంలో అందివ్వటం. ఇక మూడోది ఏంటంటే అఫిడవిట్ సమర్పించడం. అంటే కోర్టు ద్వారా లాయర్ గారి ద్వారా నోటరీ అనేటువంటిది ఇట్లా మా స్కూల్ అనేటువంటిది క్లోజ్ అయిపోయిందని ఒక నోటరీ అనేటువంటిది తయారు చేసి ఆ నోటరీ అనేటువంటిది మీకు ప్రభుత్వానికి సమర్పించడం. అయితే ఈ 3 మార్గాలలో అత్యున్నతమైనటువంటి మార్గం ఏంటంటే తహసీల్దార్ గారిని సంప్రదించి మీరు లోకల్ సర్టిఫికేటు, నాన్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది పొంది మీరు ప్రభుత్వానికి సమర్పిస్తే మీది అది స్టడీ సర్టిఫికేట్ కానీ లోకల్ సర్టిఫికేట్ కానీ ట్రీట్ చేస్తారు. మీ రిజర్వేషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఎంఆర్ఓ గారిని సంప్రదించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.